ప్రజలందరూ బాగుండాలి, అందరూ అనుకున్న వెంటనే కోరికలు నెరవేరాలి అని అంటే దాంట్లో సనాతన ధర్మంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి తల్లికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను. అందులో ప్రేక్షకులందరికీ శ్రీవాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ, నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ, నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఈ కలియుగంలో చాలామంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య కలతలు, వ్యాపారంలో ఇబ్బందులు, తాము ఉన్నటువంటి ప్రొఫెషనల్లో ఎన్నో రకాలైన ఆటంకాలు, ఇలా మనిషి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి ఇబ్బందులను అధిగమించాలి, నిమిషాలలో మనం ఏది అనుకున్నా సాధించాలి, మనం ఏది కోరుకున్నా మనకు వశం కావాలి అని అంటే కనుక అందుకు ఆ తల్లి జగన్మాత అయినటువంటి నిమిషాంబిక అమ్మవారి యొక్క మహత్తరమైనటువంటి పూజా విధానం ఒకటి ఉంటుందమ్మా. అది ఎవరి ఇంట్లోనైనా ఆచరించుకోవచ్చు, ఎవరి ఇంట్లోనైనా సరే ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని చేసుకోవచ్చు. నిమిషాంబికాదేవి అమ్మవారిని మనము ఆరాధన చేశాము, నిమిషాంబిక అమ్మవారి యొక్క రూపాన్ని మనం మనసులో తలుచుకున్నాము అంటేనే చాలు. నిమిషాంబిక అంటే అర్థం ఏంటంటే నిమిషాలలో నీ కోరిక నెరవేర్చేటటువంటి తల్లి నిమిషాంబిక అమ్మవారు. ఈ నిమిషాంబిక అమ్మవారి యొక్క వైభవం నీ ఇంట్లో చేసుకుంటే ఆ నిమిషాంబిక అమ్మవారికి సంబంధించినటువంటి దేవీ వైభవము అనేటటువంటి పూజా క్రతువు ఒకటి ఉంటుంది. అది మీ ఇంట్లో గనక కానీ, మీ వ్యాపార స్థలంలో కానీ, లేదా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రదేశంలో నిమిషాంబిక అమ్మవారి యొక్క దేవీ వైభవాన్ని మీరు ఆచరణ చేసుకోండి. క్షణాలలో మీ కోరిక నెరవేరుతుంది. అంటే ఇన్స్టెంట్గా ఉన్నటువంటి కోరికలు, నాకు ఇప్పుడు వెంటనే ఇల్లు కావాలి, నాకు ఇప్పుడే నేను పెట్టినటువంటి గోల్డ్ రిలీజ్ చేసుకోవాలి, వెంటనే నాకు ఉద్యోగం రావాలి, వెంటనే నాకు పెళ్లి కావాలి, వెంటనే నాకు నా వ్యాపారంలో ఆర్థిక పరంగా నేను సక్సెస్ సాధించాలి, ఇలా ఎలాంటి కోరికలైనా సరే వెంటనే తీర్చేటటువంటి తల్లి నిమిషాంబిక అమ్మవారు. ఆ నిమిషాంబిక అమ్మవారి యొక్క దేవీ వైభవాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఆచరణ చేస్తారో వాళ్లకు వెంటనే మీరు అన్నట్టుగా నిమిషాలలో కోరిక నెరవేరిపోతుందమ్మా. ఇక దాంట్లో సందేహం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆ తల్లి పేరే నిమిషాంబిక. అంటే క్షణాలలో నీ కోరిక నెరవేర్చేటటువంటి తల్లి ఎవరైనా ఉన్నారంటే అది నిమిషాంబిక అమ్మవారు. ఇన్స్టెంట్గా నీకు కోరికలు నెరవేరాలి, అనుకున్న వెంటనే కోరికలు నెరవేరాలంటే ఆ తల్లి యొక్క వైభవాన్ని నువ్వు చేసుకున్నావు అంటే వెంటనే నువ్వు అదృష్టం పొందగలుగుతావు. అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని నీ జీవిత కాలంలో పొందగలుగుతావు. అంత మహత్తరమైనటువంటిది నిమిషాంబికాదేవి అమ్మవారి యొక్క దేవి వైభవం. ఆ అమ్మవారి యొక్క మంత్రం ఏదైనా చదువుకోవాలి అని అనుకుంటే గనక నిమిషాంబికాయై నమో నమః అనేటటువంటి మంత్రాన్ని ఉచ్చరించిన నీ జీవితం జన్మధన్యమైపోతుంది. లేదు అని అంటే గనక అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అనేటటువంటి మంత్రం చదువుకున్న, ఆ శ్లోకాన్ని చదువుకున్న ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడు నీకు కలుగుతుంది. లేదు అని అనుకుంటే గనక ఓం నమో నిమిషాంబికా దేవ్యై సర్వదుష్ట నివారిణ్యై సర్వకర్మ ఫలప్రదాయిన్యై నిమిషాంబికా దేవ్యై నమో నమః అనేటటువంటి మంత్రాన్ని శ్లోకాన్ని చదువుకున్న నీ కష్టములు, నీకున్నటువంటి బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంత గొప్పనైనటువంటి తల్లి నిమిషాంబిక అమ్మవారు. కనుక మనిషికి కావలసినటువంటివి ఇల్లు కావాలి, మంచి చదువు కావాలి, విదేశీ ప్రయాణాలు కావాలి, లేదు పెళ్ళి కావాలి, ఒక చక్కని భార్య కావాలి, ఒక చక్కని భర్త కావాలి, లేదు నీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ క్లియర్ అయిపోవాలి, నీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నీకున్నటువంటి ఏవైతే శత్రుబాధలు, శత్రుభీతులు, ఇలా ఏవి ఉన్నా అవి పటాపంచలైపోవాలి అంటే నిమిషాంబిక అమ్మవారి యొక్క వైభవాన్ని మీ ఇంట్లో చేయించుకొని దానికి చాలా క్రతువు ఉంటుంది. అది నిమిషాంబిక అమ్మవారి యొక్క వైభవం ఎలా ఉంటుంది అంటే ఈ అమ్మవారి యొక్క వైభవాన్ని సాయంకాలం పూట ఆరాధన చేసుకోవాలి. అంటే సంధ్యావేళ సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది, గోధూళి సమయం అంటారు. ఆ సమయంలో మొదలు పెడితే కనుక ఇది దాదాపుగా 4 నుంచి 5 గంటల వరకు ఈ యొక్క అమ్మవారి యొక్క వైభవం అనేటటువంటి వైభవం అంటే అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకొని వెళ్ళడం,
వాళ్ళ ఇంట్లో పూజించడము, అమ్మవారికి సంబంధించిన పూజా క్రతువులు, అమ్మవారికి సంబంధించినటువంటి హారతులు, అమ్మవారికి సంబంధించిన మంగళాశాసనాలు, అమ్మవారికి సంబంధించినటువంటి వైభవము, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ వ్యాపార స్థలంలో, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రదేశంలో చేసుకోవాలి. ముఖ్యంగా ఇవి కొత్తిళ్ళు ఎవరైనా కట్టుకున్నటువంటి వాళ్ళు, లేదు అని అంటే కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తున్నటువంటి వాళ్ళు, లేదంటే కొత్తగా ఉన్నటువంటి ఏదైనా ముహూర్తం ప్రారంభం చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క స్థలం నందు ఈ నిమిషాంబిక అమ్మవారి యొక్క వైభవం చేస్తే చాలా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. దీనికి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుందమ్మా, దీనికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటే కనుక వాళ్ళకు తప్పకుండా జీవితంలో ఎలాంటి కోరికైనా సరే ఇట్టి నిమిషాలలో తీర్చేటటువంటి వైభవం ఏదైనా ఉందంటే అది నిమిషాంబిక అమ్మవారి యొక్క వైభవం. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఈ దేవి వైభవం, అమ్మవారి నిమిషాంబిక దేవి వైభవం చేసుకోండి. తప్పకుండా మీ జీవితంలో ఇది లేదు, ఇది రాదు, ఇది కాదు అన్నటువంటి ప్రశ్నకు అసలు తావే ఉండదు. అన్ని కోరికలు నెరవేర్చేటటువంటి తల్లి, మన బాగోగులను చూసేటటువంటి ఆ తల్లి జగన్మాత అయినటువంటి నిమిషాంబిక అమ్మవారి యొక్క వైభవం చేసుకోండి. అన్ని రకాలుగా బాగుంటుంది.